తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ 2025-2029 ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో పికిల్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పికిల్ బాల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా దశరథరామరెడ్డి, సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. తెలంగాణలో పికిల్ బాల్ క్రీడను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథరామరెడ్డి, సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాల యువతను క్రీడల్లో ప్రోత్సహించి ఒలింపిక్స్లో పతకాలు సాధించేలా కృషి చేస్తామన్నారు తెలంగాణ పికిల్ బాల్ అసోసియేషన్ సభ్యులు. ఇది తెలంగాణలో పికిల్ బాల్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి రెండవ ఎలక్షన్. ఇది 2025 నుంచి 29 వరకు 4 సంవత్సరాల టెన్యూర్ ఈ బాడీకి ఉంటుంది. ఈరోజు జరిగిన తీర్మానంలో ఈ పికిల్ బాల్ అనే క్రీడని రాష్ట్ర వ్యాపితం చేయాలని, మొట్టమొదటగా మంచి క్రీడాకారులని, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ ఆడినటువంటి క్రీడాకారులను ఎంచుకొని వారిని ప్రోత్సహించి వాళ్ళని కోచ్లుగా తీర్చిదిద్ది వారి ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 33 జిల్లాలు ఉన్నాయి, పాత జిల్లాలు 10. వీటన్నిటిలో లోకల్ అధికారులు, లోకల్ ప్రభుత్వ అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు వాళ్ళ సహకారంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వీరి ఆఫీసర్ల ఆధ్వర్యంలో మిగతా క్రీడా సంస్థలు, స్పోర్ట్స్ ఫెడరేషన్స్ వాళ్ళందరి సహకారం తీసుకొని ఈ క్రీడను మరింత ప్రోత్సాహం వచ్చే విధంగా చాలామంది కొత్త క్రీడాకారులను తయారు చేసి వచ్చే 10 ఏళ్లలో భారతదేశం నుంచి ఒలింపిక్ క్రీడాకారుల్ని తయారు చేసి ఒలింపిక్స్లోకి ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలని ఈరోజు మేము సంకల్పించాం. In this newly elected body, we have resolved that under the dynamic leadership of Mr. Ramesh IPS, we are going to conduct all the developmental activities such as coaching aspects as well as for referee aspect as well as for the mechanism of the conduction of the events to be conducted every academic year as per the calendar, age wise, group wise, and all the A-level tournaments every nook and corners of Telangana. This is the motive of our association, and we will spread this game, fun and fitness game into competition level. Thank you. 5 ఏళ్లలో కూడా కోర్టులు డెవలప్ చేయడం, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో కానీ అదేవిధంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్తో కూడా మాట్లాడి ఈ కోర్స్ డెవలప్ చేయడం, అదేవిధంగా కొంతమంది కోచెస్ని తయారు చేయడము, మంచి ప్లేయర్స్ తయారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ నుంచి మోక్ష అనే అమ్మాయి వచ్చే ఇంటర్నేషనల్ ఈ పిక్ బాల్ ఛాంపియన్షిప్కి హైదరాబాద్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక 2-3 నెలల్లో వియత్నాంలో జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తెలంగాణ స్టేట్ నుంచి మంచి ప్లేయర్ని పికప్ చేసి ఒలింపిక్ పంపించి తెలంగాణని పికిల్ బాల్ స్పోర్ట్స్లో నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి మేము అందరం కంకణం కట్టుకున్నాము.